కావలి రూరల్ మండలం కొత్తసిత్రం గ్రామంలో భక్తుల మధ్య వైభవంగా జరిగిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం. ఈ పవిత్ర వేడుకలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజల కోసం ఆయన చేసిన కీలక ప్రకటన ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన కావలి శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు. రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను విని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి సమస్యలను వివరించారు. వాటికి త్వరలోనే పరిష్కారం ఉంటుందని తెలిపారు. 352 ఎకరాలు సార్, ఇవి దాదాపు 500 మంది లబ్ధిదారులు ఉన్నారు సార్ దానికి. కాబట్టి మా గ్రామానికి మీ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం సార్. తర్వాత గ్రామానికి సంబంధించిన సీసీ రోడ్లు కూడా ఇంకా కొరగున్న కృష్ణ గారు ఎప్పుడు రాలా ఆయన సలహా కూడా మాకు కావాలి. ఆ విధంగా మాకు ఆయన ఏదో సహాయపడి ఈ విధంగా చేయాలని మన నుంచి మనం చేసుకుంటున్నాను. గ్రామస్తులు మనం ఏమో తప్పులు పోయిందో క్షమించండి. 2019 ముందు సర్వే చేయించి అసైన్మెంట్ కమిటీ కూడా పంపించడం జరిగింది సార్. ఇది అసైన్మెంట్ కమిటీ కూడా ఓకే చేయడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అంతా ఆగిపోయింది సార్. ఇది మన కోరికలు చెప్పాలని కోరికతో ఈ సభ ఏర్పాటు చేశాము. ఈ స్వామి దగ్గర ఇక్కడ ప్రత్యక్షం దగ్గర ఆ స్వామి రప్పించాడు ఇవాళ. అదేవిధంగా సార్ మాకు ఆ సొసైటీ పొలంలో ఎప్పుడో మా తాతల గారు ఇచ్చింది ఎకరా అడంగల్లో ఎక్కించారు, అది తీసేశారు. ఇప్పుడు ఏమి ఆధారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మీ గ్రామస్తులంతా మీకు రుణపడి ఉంటాము. మా కోరిక అది 10 అద్భుతాలు చేయాలని చెప్తా మీ అందరూ మనం చేసుకుంటున్నాం సార్. ఇల్లు స్తంభాలు లేక ఇబ్బంది పడతా ఆ లైన్ 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒక లైన్ గా ఉంది, అదే శ్మశాన దారి కూడా అదే. ఆ దారి కరెంటు స్తంభాలు వేపించే మార్గం చూపండి సార్. ఏఏ గారు కూడా కలిసాను నేను. ఏఏ గారు కలిసి ఎమ్మెల్యే దగ్గర చెప్పండి సార్, ఇన్స్ట్రుమెంట్ వేపిస్తారు అని చెప్పారు. అది కూడా పోయించాము, మేము అడిగాము, చెప్పారు కూడా ఆ మాట కూడా. లైన్ 30 స్తంభాలు పడింది సార్ కరెంట్ లైన్ వరకు.